ఓం శ్రీ మహాగణాధిపతే నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీమాత్రే నమ. ఓం నమో నారాయణ నమ. మాకు ఛానల్ని వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ, అలాగే మాకు ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు. ఈరోజు టాపిక్ వచ్చేసి 6 100 100 6 ఈ పని చేసే తీరుతాను అని ఎంతోమంది ఎన్నోసార్లు డైలాగ్ కొడుతుంటాం. సో అలాంటిది మనం 6 100 6 100 అంటే 6 100 అవుతుందా లేదా 100 6 అవుతుందా, అలా మనం చేయగలమా? ఇది మనం మ్యాథ్స్లో చేసి చూపించవచ్చు. సో ఎలా చేయాలి ఇప్పుడు చూద్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏమనుకుందామంటే, లెట్ x ఈక్వల్ టు y. ఇప్పుడు మల్టిప్లై both sides by 94. So 94 into x is equal to 94 into y. ఇప్పుడు 94ని మనం 100 మైనస్ 6గా రాసుకోవచ్చు. సో 100 minus 6 into x is equal to 100 minus 6 into y. సో ఇప్పుడు ఇది డిస్ట్రిబ్యూషన్ ఫామ్లో ఉంది. సో బయట ఉన్న ఎక్స్ని 100 తోటి x తోటి మనం మల్టిప్లికేషన్ చేయాలి. సేమ్ అలాగే ఇక్కడ కూడా RHSలో 100 వైని 100తో 6 మల్టిప్లికేషన్ చేయాలి. సో 100 ఇంటూ ఎక్స్ మైనస్ 6 ఇంటూ x equal to 100 into y minus 6 into y. So 100 into x 100x minus 6 into x 6x equal to 100 into y 100y minus 6 into y 6y. సో ఇప్పుడు 100yని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకొచ్చుద్దాం అండ్ 6xని రైట్ హ్యాండ్ సైడ్ తీసుకెళ్దాం. సో నెక్స్ట్ 100x minus 100y is equal to 6x minus 6y. సో ఇప్పుడు దీంట్లో కామన్గా చూసుకుంటే మనకు ఇక్కడ 100 కామన్గా ఉంది. సో 100 ఇంటూ ఎక్స్ మైనస్ వై is equal to 6 ఇంటూ ఎక్స్ మైనస్ వై. సో బోత్ సైడ్స్ ఎక్స్ మైనస్ వై కామన్ ఉంది కాబట్టి క్యాన్సిల్ అవుతుంది. సో నెక్స్ట్ 100 ఈక్వల్ టు 6, హెన్స్ ప్రూవ్డ్.